ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మరి క్రైస్తవులు విగ్రహార్పితములు తినొచ్చా తినకూడదా, మరి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మరి క్రైస్తవ జనాంగము సహోదరులు మరి దీని విషయంలో మరి కొందరు బోధకులు చేసినటువంటి డిబేట్స్ వలన, చర్చల వలన మరి వారి బోధనలు వింటున్నారు, కానీ వాక్యాన్ని పరిశీలించకుండా మరి ఆ మాటలు నమ్ముతూ మరి గందరగోళానికి వస్తున్నటువంటి పరిస్థితి, మరి అర్థం కాని పరిస్థితిలో, అయోమయ పరిస్థితిలో ఉన్నారు మరి చాలామంది. ఈ రోజున ప్రియులరా, వాక్యం తెలిసినటువంటి ప్రతి వారు కూడా దృఢంగా ఉన్నారు, కానీ కేవలం వీడియో చూస్తూ బోధకుల మాటలు నమ్మేవారు మాత్రం గందరగోళంలో ఉన్నారని మరి ఎంత మాత్రం సందేహం లేదు ఈ విషయం చెప్పడానికి. ఎందుకంటే చాలామంది మరి క్రైస్తవ బోధకులు చేస్తున్న బోధనలు నమ్ముతున్నారు, కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో గమనించట్లేదు. ఈ రోజున మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోయినట్లయితే క్రైస్తవులు దేవుని బిడలుగా పిలువబడుతున్న వారు విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు అని స్పష్టంగా బైబిల్ చెబుతుంది. మరి ప్రియులార, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 28, 29 వచనాలు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 28, 29 వచనాలు మనం పరిశీలన చేస్తే అక్కడ ప్రభు అంటున్నాడు, విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును, గొంతు పిసికి చంపిన దాన్ని, జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన భారం మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటిని దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితేరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అపోస్తులుడైన పౌలు గారు స్పష్టంగా క్లియర్గా చెప్పేస్తున్నాడు, అది మీకు మేలు, అది మీకు క్షేమము అని చెబుతున్నాడు. ఎందుకు క్షేమము? విగ్రహములకు అర్పించిన వాటిని తినకుండుట, విగ్రహములకు అర్పించిన వాటిని విసర్జించుట దేవుని ప్రజలకు క్షేమము, మేలు అని క్లియర్గా చెప్పేస్తుంటే ఇంకా మరి జ్ఞానము కలిగినటువంటి నేను తింటాను, ఎవరో చూడకపోతే తినేస్తాను, ఎవరో చూస్తే తినలేను అన్నట్లుగా ఎవరైనా పేరు పెట్టి నువ్వు విగ్రహములకు అర్పించిన వాటిని తింటున్నావు అని చెప్పే వరకు ఉండవు. ఎందుకు ప్రియులారా, అది అజ్ఞానమైన పనిలా కనిపిస్తుంది నాకు. ప్రియమైన దేవుని బిడ్డ, క్లియర్గా ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది కదా. ఎక్కడున్నారండి ఈ రోజున బోధకులు? మరి ఎలాగ మీరు మరి ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు? క్లియర్గా పౌలు గారు చెప్తున్నారు 15వ అధ్యాయం అపోస్తుల కార్యములో 28, 29లో విగ్రహములకు అర్పించిన వాటిని విసర్జించండి, వాటిని విడిచిపెట్టండి, అది మీకు క్షేమము కలుగుతుంది, మేలు కలుగుతుంది అంటున్నాడు. ఇంకా ప్రియులరా, దేవుని వాక్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మరి కొన్ని విషయాలు ప్రభు రాయిస్తున్నారు. 8వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతే ప్రియులరా, అక్కడ కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 8వ అధ్యాయం మరి ప్రియులరా 8 నుంచి 13 వచనాలు కూడా మనం పరిశీలన చేస్తే అక్కడ మంచి విషయాలు చెప్తున్నాడు. భోజనమును బట్టి మనం మెప్పు పొందము, తినకపోయినందునను మనం తినునను తక్కువ లేదు, తిన్నందున ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోనండి. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహములందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి అర్పించిన పదార్థము తినుటకు ధైర్యం తెచ్చుకున్న కదా. ఇంకా కిందకి వెళ్ళిపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలన మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారవుతున్నారు. కాబట్టి భోజన పదార్థం వలన సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలుగజేయకుండాటికి ఎన్నటికి మాంసం తిన్నట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, పౌలు గారు క్లియర్గా చెప్తున్నాడు, బలహీనమైన మనస్సాక్షి కలిగినటువంటి నీ సహోదరుడు నశించిపోకుండా ఉండున్నట్లు నీవు చేసినటువంటి ఆ పని వలన విగ్రహములకు అర్పించినటువంటిది జ్ఞానము గల నేను తింటానని చెప్పేసి నువ్వు తినేస్తే ఒక సహోదరుడు, బలహీనమైన మనస్సాక్షి కలిగిన సహోదరుడు చూసాడు అనుకోండి, అతడు ఇంకా పాపంలో పడిపోతాడు. కనుక ఈ పాపము చేయుట వలనను బలహీనమైన మనస్సాక్షి గలవారిని నొప్పించటం వలనను నొప్పించేవారు అవుతున్నారు, పాపం చేస్తున్నారు మీరు అంటున్నాడు. ఇంత క్లియర్గా దేవుని వాక్యం చెబుతుంటే ఇంకా విగ్రహములకు అర్పించిన వాడిని తినొచ్చని ఎలా బోధిస్తున్నారు ఈ రోజున క్రైస్తవ బోధకులు? మరి పేరుగాంచినటువంటి సేవకులు
మరి ప్రియులరా వారు ఏం చెప్పేసినా ప్రజలు నమ్మేస్తారనే మాటలు ప్రియులరా మరి నమ్మేస్తున్నారు. నిజంగా ఒక రకంగా చూసినట్లయితే ఈ రోజున క్రైస్తవ జనాంగం నిజంగా ఎంత అజ్ఞానంగా ఒక బోధకుడిని చూస్తున్నాడు, కానీ యేసు ప్రభు చెప్పిన మాటలు గమనించట్లేదు, పరిశుద్ధ గ్రంథాన్ని గమనించట్లేదు, ఒక బెరయా సంఘంలాగా దాన్ని పరిశీలన చేయట్లేదు వాక్యాన్ని. ఒక బోధకుడు, ఫేమస్ బోధకుడు ఏదైనా చెప్తే అది నమ్మేస్తున్నారు తప్ప వాక్యాన్ని పరిశీలించలేదు. విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుట పాపము అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము ప్రియులరా 11-12 వచనాల్లో చెబుతున్నాం, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయువారు అవుతున్నారు. బలహీనమైన మనస్సాక్షి గల వారిని నొప్పిస్తున్నారు. అది క్రీస్తుకు విరోధంగా చేసే పాపం అంటున్నాడు. ఈ రోజున మరి బోధకులు తినొచ్చు అనేటువంటి మాటను ప్రియులరా వారు చూపించేటువంటి రెఫరెన్స్లు మొదట 1-2 వచనాలు చదువుతున్నారు, కింద కన్క్లూజన్ పరిశీలించట్లేదు. మొదట 1-2 వచనాలు చూస్తున్నారు, కింద కన్క్లూజన్ చివరి వరకు అధ్యాయాన్ని గమనించట్లేదు. ప్రియులారా మీరు వాక్యాన్ని చదివినట్టు జాగ్రత్తగా గమనించండి. వాక్యాన్ని 1-2 వచనాలు కాదు, కానీ ఆ చివరి వరకు ప్రభు ఏం రాయించారు ఆ విషయాలు చదివితే మనకు క్లియర్గా మనకు కనబడుతుంది. దేవుని వాక్యంలో విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదని, విసర్జించాలని, అది మీకు క్షేమము మేలు అని అపోస్తలుల కార్యం 15లో చెప్తున్నాడు. రెండవది 1 కొరింథీ 8వ అధ్యాయంలో మీరు పాపము చేయవారు అవుతున్నారు. వీటిని బలహీనమైన మనస్సాక్షి గల వారిని నశించిపోయేటట్లుగా మీరు తినుట వలన దేవునికి విరోధంగాను, ఒక బలహీనమైన మనస్సాక్షి కలిగిన విశ్వాసిని పాడు చేసి దేవునికి మరి ప్రియులరా దేవుని దృష్టిలో పాపి అగుతున్నాడు. కాబట్టి అది చేయకుండడమే మేలు, అది దేవుని చిత్తం అని దేవుని వాక్యం చెబుతుంది. ఇంత క్లియర్గా దేవుని వాక్యం చెబుతుంటే మరి వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారండి సహోదరులరా, ఈరోజు గమనించాలి. రెండోది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూసినట్లయితే మరి ప్రియులరా 19-33 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ కూడా కన్క్లూజన్ చదవాలి. మొదట విగ్రహం ఒట్టిది, విగ్రహార్పితములు అయినను ఏమీ లేదు కనుక మనం తినొచ్చు అని బోధిస్తున్నాడు ఒక ఆయన, మీ అందరికీ తెలుసు. ప్రియులర్ దాని కింద ఏముంది? విగ్రహంలో ఏమీ లేదు, విగ్రహార్పితం ఏమీ లేదు, కానీ మరి ఎందుకు తినొద్దు అంటున్నాడు అంటే దాంట్లో ఏముంది అంటున్నాడు అంటే అక్కడ ప్రియులరా చూడండి 1 కొరింథీ 10:19 ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదేనను విగ్రహములో ఏమైనా ఉన్నదేనను చెప్పేదనా లేదు. ఓకే, కానీ అని అంటున్నాడు. అక్కడ కన్క్లూజన్ ఇవ్వట్లేదు. అక్కడ ఈ గాని ఏంటో మీరు గమనించాలి. అంటే ప్రియులరా అక్కడితో అయిపోలేదు. విగ్రహములో ఏమైనాను విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదైనను లేదు అన్నాడానికి సరిపోయింది, ఇంక సరిపెట్టడానికి లేదు. అక్కడ పక్కనేమంటున్నాడు, లేదు కానీ అన్నాడంటే అక్కడ అసలైన విషయం కనబడుతుంది. కన్క్లూజన్ చివరి వరకు చదవండి. ఈరోజు యావత్ క్రైస్తవ ప్రజలు మరి సోదరులు గమనించండి. ఆ కింద వచనాల్లో లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకి అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారు ఒకటి నాకు ఇష్టం లేదు. విగ్రహం ఒట్టిది, విగ్రహంలో ఏమీ లేదు, విగ్రహార్పితం ఏమీ లేదు. కానీ వారు అర్పించే బలి ఎవరికి అర్పిస్తున్నారంటండి? వారు దెయ్యములకు అర్పించుచున్నారు, లేదంటే దురాత్మలకు అర్పించుచున్నారు. కాబట్టి మీరు దానిలో పాల్గొనుట నాకు ఇష్టం లేదు అని క్లియర్గా చెప్పారు. దెయ్యములకి అర్పించుచున్నారు కనుక దెయ్యములతో మీరు పాలివారగుట నాకు ఇష్టం లేదంటున్నాడు. ఈరోజు విగ్రహం ఒట్టిది, విగ్రహార్పితంలో ఏమీ లేదని చెప్పేసి తినేస్తే పౌలు గారు ఏమంటున్నారు, మీరు దెయ్యాలతో పాలువారు అయిపోతున్నారు. మీరు తిన్నాకాడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, దాంట్లో మీరు కూడా పాలు పుచ్చుకుంటున్నారు. కాబట్టి మీరు దేవుని బలలోను దెయ్యముల బలలో పాలు పొందడానికి వీలు లేదు, అది నాకు ఇష్టం లేదని వేస్తున్నాడు క్లియర్గా. మరి ప్రియులారా 20వ వచనంలో 1 కొరింథీ 10వ అధ్యాయము 19-33 వచనాల్లో 20వ వచనంలో అంటున్నాడు, 21లో మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బలం మీద దెయ్యముల బలం మీద ఉన్న దానిలో కూడా పాలు పొందనేరరు. ఇంత క్లియర్గా చెబుతున్నాడు. మీరు
ఇది ఈసారి మీరు ఎప్పుడైతే విగ్రహార్పితాన్ని తినేసారో ఇక్కడి నుంచి మీరు దెయ్యాలతో పాలువారగిపోయారు కాబట్టి మీరు ప్రభు పాత్రలో దానికి చేయబెట్టడానికి లేదు, అది తినడానికి లేదు. ఈసారి ఈ పబ్లిక్ ఇదిగో చూడండి, నేను పలానా ప్రసాదం తెచ్చుకుని తినేస్తున్నాను, నేను చాలా జ్ఞానం గలవాడిని, బలమైన మనస్సాక్షి గలవాడిని అని కొంతమంది బోధకులు పబ్లిక్గా తినేస్తానని చెప్పడం ప్రియులారా, ఇది ఒక ఫేమస్ అయిపోయింది. ప్రియులారా, మరి ఎందుకు ఇలా చెబుతున్నారో వాక్యాన్ని పరిశీలించట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. కానీ వాక్యంలో ఎంత క్లియర్గా అంటున్నాడు, మీరు ఎప్పుడైతే దాన్ని చేస్తారో అది పాపం అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అది పాపం, క్రీస్తు విరోధంగా మీరు పాపం చేస్తున్నారు. 2వ 15వ అధ్యాయం అపోస్తుల కార్యములో తినకుండుట మీకు మేలు క్షేమం అంటున్నాడు. విసర్జించేయాలి, దాన్ని విడిచిపెట్టేయాలి, తినకూడదని క్లియర్గా చెప్పేస్తున్నాడు కనుక్లోజనం. 2వది 10వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 19 నుంచి 33 వచనాల్లో మరలా చెప్తున్నాడు, మీరు ఎప్పుడైతే తిన్నారో అప్పటి నుంచి మీరు దెయ్యములతో పాలువారవుతున్నారు. కాబట్టి మరి మీరు దేవుని బలలోనో, రెండోది దెయ్యముల బలలో, రెండింటిలో పాల్గొనడానికి వీల్లేదు. అక్కడి నుంచి ప్రభు బలలో మీరు చేతులు పెట్టడానికి, దాన్ని తినడానికి, ముట్టుకోవడానికి కూడా అర్హులు కాదు. ఎందుకంటే ప్రభు బల్ల, ప్రభు పాత్ర పరిశుద్ధమైంది, ప్రభు సంస్కారం పరిశుద్ధమైంది. కాబట్టి అడ్డమైనటువంటి అపరిశుద్ధమైంది మీరు తినేసి, లేదంటే దెయ్యములకు అర్పించినటువంటి బలియార్పణలు మీరు తినేసి ఈసారి మందిరంలోనికి వచ్చి ప్రభు బల్ల కూడా తినేయాలని ఆశపడితే అది మీరు చాలా తప్పు చేస్తున్నారు. దానివల్ల మీకు మరి ఏ విధమైనటువంటి మేలు కలగదు. అది దేవునికి ఇష్టం లేని పని. రెండవది, నాకు ఇష్టం లేదు, మీరు దెయ్యముతో పాలివారొకటి నాకు ఇష్టం లేదని క్లియర్గా చెప్తున్నాడు. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోని త్రాగనేరు. ఎందుకంటే ప్రభు బల మీద ఉన్న దానిలోనూ దెయ్యముల బల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదనమా అంటున్నాడు. ఇంకా కింద వచనాల్లోనికి వెళ్ళిపోతే ప్రియులారా, దేవునికి రోషం పుట్టించకూడదు అంటున్నాడు. అందులో ఇందులో పాలు పొందడానికి వీల్లేదు అంటున్నాడు. రెండోది 23వ వచనంలోనికి వెళ్ళిపోతే అన్ని విషయంలో నాకు స్వతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు. స్వతంత్రం నాకు ఉంది చేయడానికి, అలా అని చెప్పేసి అన్నీ చేయడానికి వీల్లేదు. ఉదాహరణకు ప్రియులరా, మరి ఆదాము అవ్వలను మనం చూసినట్లయితే మరి అన్నీ చేయడానికి వారికి ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు. అన్నీ చేయడం అంటే అన్నీ తినడానికి అవకాశం ఇచ్చాడు ప్రియులరా. కానీ తినడానికి వాళ్ళకి అవకాశం ఉంది, దేవుడేమో అడ్డేసేయలేదు, వాళ్ళ చేతులు ఏమో కట్టేయలేదు. దేవుడు అన్నీ తినద్దు కానీ ఆజ్ఞాపించాడు, కొన్ని ఒక చెట్టు ఫలాన్ని తినకూడదని. అయితే వీరు అవకాశం ఉంది కానీ దాన్ని చేయదగింది కాదు, అది తినదగినది కాదు. దానివలన శాపం వస్తుంది, మరణం వస్తుంది, లేకపోతే రక్షణ కోల్పోతారు. ఆ విషయం ప్రియులారా దేవుడు చెప్పాడు. ఈ రోజున అలాగనే అన్నీ చేయడానికి మనకు స్వాతంత్రం ఉంది కదని ఏది పడితే చేయడానికి, ఏది పడితే తినడానికి మరి ప్రియులారా దేవుని ప్రజలకు అది ప్రియులారా మరి అది కరెక్ట్ కాదు అనే విషయాన్ని దేవుడు వాక్యం క్లియర్గా చెబుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్నే 19 నుంచి 33 వచనాలు వచనం వెంబడి వచనం చివరి వరకు జాగ్రత్తగా చదవండి. ఈ రోజున గమనించండి సోదరి సోదరులారా, ఈ క్లియర్గా విషయాన్ని అర్థం చేసుకోకుండా ఎవరో బోధకులు చెప్పారు, ఫేమస్ బోధకులు చెప్పారు, వక్తలు చెప్పారని మాట ఈ రోజున వినకుండా వాక్యాన్ని పరిశీలించండి. ఈరోజు ఎక్కడున్నారండి ఈరోజు బోధకులు? ఈ విషయాలు గమనించట్లేదా? దేవుని బలలోనిది దెయ్యముల బలలోనిది తీసుకోవడానికి తినడానికి అర్హత ఉంటుందా? లేదు. దేవుని బల పాల్గొనేవాడు దెయ్యముల బలలో పాల్గొనకూడదు. అది ప్రియులారా దేవునికి ఇష్టం కాదు. దైవజన పౌలు గారు కూడా నాకు ఇష్టం లేదంటున్నాడు. రెండోది ప్రియులారా, అన్నీ చేయదగినవి కాదంటున్నాడు. స్వాతంత్రం ఉంది మనకి, అలా అని అన్నీ చేయడానికి వీలు లేదు అంటున్నాడు. రెండోది, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగచేయవు. అన్నిటికీ స్వతంత్రం ఉంది కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగచేయవని ఇంకా కింద వచనాల్లో మరి మాట్లాడుతున్నాడు. ఇంకా కిందకి వెళ్ళిపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అవిశ్వాసులు ఎవరైనా మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు మీరు మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినుడి అంటున్నాడు. అయితే ఈ ఒక్క మాటను పట్టుకుంటున్నారు. అవిశ్వాసి అయినటువంటి ఒక వ్యక్తి విందులోనికి పిలిచినప్పుడు ఆ విందును మరి విచారణ చేయక తినండి అన్నాడు. అంటే దానికోసం ఆలోచన చేయొద్దు, మీరు తినేసి వచ్చేయండి అంటున్నాడు. అయితే కింద వచనాల్లోకి వెళ్ళిపోతే జాగ్రత్తగా చూడండి. ఆ మొదటి మాటను పట్టుకోవద్దు. కింద వచనాల్లో కనుక్లోజన్ ఇంకా ఏం చెప్తున్నాడు
పరిశీలించండి. అయితే ఎవడైనాను మీతో ఇది బలి అర్పించిందని చెప్పిన యెడల తెలిపిన వారి నిమిత్తం మనస్సాక్షి నిమిత్తం తినొద్దు. మనస్సాక్షి నిమిత్తం నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, కానీ ఎదుటివారిని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వతంత్రం విషయంలో తీర్పు తీర్చబడినేలా. ప్రియులారా చూడండి, నేను కృతజ్ఞత పుచ్చుకునేలా నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానో దాని నిమిత్తము నేను దూషించబడినేలా. కాబట్టి మీరు భోజనం చేసినా పానం చేసినాను మీరేమి చేసినానో సమస్తమును దేవుని మహిమ కొరకే చెయ్యండి అని క్లియర్గా చెప్తున్నాను. మీరు భోజనము చేసినాను పానము చేసినాను దేవునికి మహిమ కొరకు చేయండి. మీరు అవిశ్వాసి భోజనం పిలిచాడు కదా అని మీరు విచారణ చేయకుండా తినండి. కానీ ఎవరైనా కనపడి మీరు ఇది విగ్రహమునకు బలి అర్పించిందని చెప్పిన యెడల దాన్ని తినకూడదు అంటున్నాడు. తర్వాత కింద వచనాల్లోనికి వెళ్ళిపోతే బలహీనమైన మనస్సాక్షి గలవాడిని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం వారి విశ్వాసం నశించిపోకున్నట్లు మనం తినకూడదు అంటున్నాడు. రెండోది, మీరు భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ రావాలంటున్నాడు. ఇంకా కింద ఆ మాటలు మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, మరి మీరు మీ స్వాతంత్రమును బట్టి దూషించబడనేలా. మీకు స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి ఆ దేవుడు మరి తినమన్నాడు అనే విషయాన్ని ఒక మాటను పట్టుకుని మీరు తినేస్తే దాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? దూషణ కలుగుతుంది, అవమానం కలుగుతుంది. ఎవరికి అవమానం కలుగుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, తినినటువంటి నీకు అవమానం కలుగుతుంది, దేవుని నామం కూడా దూషించబడుతుంది నీ వలన. అది దేవునికి ఇష్టం కాదనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా మరి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా రాయిస్తున్నారు. కాబట్టి మీరు భోజనం చేసినా పానం చేసినా దేవునికి మహిమ రావట్లేదు అనుకోండి, దానివలన అది మీరు చేయొద్దంతే. అది అసలైనటువంటి పాయింట్. ఇంకా ప్రియులరా ఇంకొక ఉదాహరణ చెప్తాను. మరి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఎక్కువ వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి నేను ఇంకా కొన్ని రెఫరెన్స్లు చూపించి దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాలి. దగ్గర గంటలు మాట్లాడే సబ్జెక్ట్ ఇది. మరి కేవలం కొన్ని విషయాల్లో మాట్లాడే సబ్జెక్ట్ కాదు. మరి ఎవరైనా మీకు డౌట్స్ ఉంటే మరి కామెంట్ రూపంలో మరి తెలియచేయండి. మరి ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. రెండవది, ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. మరి అనేకులకు షేర్ చేయండి. మరి ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతే అక్కడ తూయతెర సంఘానికి దేవుడు చెబుతున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలోనికి వెళ్ళిపోతే అక్కడ అంటున్నాడు, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నీవు విననిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది అంటున్నాడు. ఈ రోజున ప్రియులారా క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. తూయతెర అనేటువంటి సంఘంతో మాట్లాడుతూ, తూయతెర సంఘపు కాలంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ దేవుడు ఆ సంఘాన్ని సరిచేసుకుని మార్పు చెందమని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఈ రోజున ప్రియులారా యెజెబెలు యొక్క బోధను ఈ తూయతెర సంఘం ప్రియులారా ప్రోత్సహిస్తుందంటండి. యెజెబెలు తాను ప్రవక్త్రినని చెప్పుకుంటుందంటండి. ఈ యెజెబెలు అనే స్త్రీ, నేను ప్రవక్త్రిని, నేను గొప్ప బోధకురాలను, నేను చెప్పిన మాట ఇది నిజం, కరెక్టు, నా బోధ కరెక్టు కనుక నేను చెప్పింది చేయండి అని చెప్పేసి దేవుని దాసులకు బోధించి, దేవుని విశ్వాసులకు బోధించి సంఘాన్ని ప్రియులరా పాడు చేస్తుంది. కనుక ఈ సంఘంలో ఉన్నటువంటి దూతకు దేవుడు చెప్తున్నాడు, సంఘానికి చెప్తున్నాడు, యావత్ సార్వత్రిక సంఘానికి కూడా ఈ విషయం చెందుతుంది. తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలు బోధను మీరు అంగీకరించొద్దు, దాన్ని మీరు వెంబడించొద్దు. అది దాసులను దేవుని ప్రజలను మోసపుచ్చుతుంది. ఏమని మోసపుచ్చుతుంది అంటే ప్రియులారా జారత్వము చేయడానికి, రెండవది విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడానికి అది జనులను ప్రోత్సహిస్తుంది. ఇది తప్పు అంటున్నాడు. కనుక నీవు మారు మనసు పొందు, లేని ఎడల నీ మీదకి శిక్ష వస్తుంది అంటున్నాడు అక్కడ. మరి గమనిస్తున్నారు ఈ విషయాన్ని? ఎంత క్లియర్గా దేవుడు చెప్తున్నాడండి. ఈరోజు బోధకులు ఎక్కడికి పోయారు? వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారండి? ఈ విషయాలు గమనించట్లేదా? ఇంత క్లియర్గా దేవుడు చెప్తున్నాడు కదా. మరి ప్రియులారా ఇంకా వాక్యంలో రెఫరెన్స్లోనికి వెళ్ళిపోతే ఈ యెజెబెలు బోధ,
లేదంటే బిలాము బోధ, ఈ యొక్క ప్రియులర అబద్ధ బోధ, మోసపూరితమైన యెజెబెల్ అనే దెయ్యం బోధన ప్రియులరా మరి నమ్మేస్తున్నారు. ఈరోజు మరి దేవుని ప్రజలు అనేక మంది పాపంలో పడిపోతున్నారు, నశించిపోతున్నారు. బాధకులు మాట, ఫేమస్ బాధకులు, యూట్యూబ్లో ఎవరు ఫేమస్ అయితే వాళ్ళ మాటలు నమ్మేస్తున్నారు, కానీ వాక్యాన్ని పరిశీలించట్లేదు. ఈరోజు వాక్యాన్ని పరిశీలించాలని యావత్ దేవుని ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. దేవుడు యేసు ప్రభు క్లియర్గా చెప్తున్నాడు. ప్రియులారా ఏం చెప్తున్నారంటే, నీవు విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుట దేవునికి ఇష్టం లేదు, అది దేవుని చిత్తం కాదు. ప్రియులారా ఈరోజు కొన్ని రెఫరెన్స్లు మాత్రం నేను మీకు తెలియజేశాను. మరి ఎంతో ఎక్స్ప్లెనేషన్ ఉంది ఈ సబ్జెక్ట్ అంతా కూడా. మరి క్లియర్గా ఈ రెఫరెన్స్లు అందరూ కూడా మీరు కూడా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. క్రైస్తవులు విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ మాటలందరూ కూడా గమనించి మరి మీరందరూ కూడా ప్రభువులో బలపడాలని దేవుని సేవకుడిగా ఆశిస్తున్నాను. వాక్యాన్ని చివరి వరకు పరిశీలించండి. మొదట 1-2 వచనాలు చూడొద్దు, కానీ మీరు కన్క్లూజన్ అంతా చదివి మీరు పరిశీలన చేయండి. మరి ప్రియులారా దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, క్రైస్తవులు విగ్రహములకు అర్పించిన వాటి తినటం ఆయనకి ఇష్టం లేదు, అది దేవుని చిత్తం కాదు అని దేవుని వాక్యం క్లియర్గా చెబుతుంది. దేవుడి మాటలు మన వినికుల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి ఈ వీడియో ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రభువును దీవించునుగాక. మరి ఈ వీడియోను అనేకులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సందేహాలు మరి కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్.